హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 32 పాయింట్స్ గెయిన్ అయ్యి 60,719 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 7 పాయింట్స్ గెయిన్ అయ్యి 18,109 దగ్గర క్లోజ్ అయింది. వెరాజ్ బ్యాంక్ నిఫ్టీ 31 పాయింట్స్ డౌన్ అయ్యి 38,702 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ మార్కెట్ ర్యాలీ అవ్వడం, అక్కడి నుంచి కరెక్ట్ అవ్వడం చూస్తుంటే ఇవాళ ఎలాంటి స్టాండ్ ఎఫ్ఐఎస్ తీసుకుంటారనేది గమనించాలి. దీనికి మెయిన్ రీజన్ ఎందుకు ఈ క్వశ్చన్ మార్క్ అంటున్నానంటే, డాలర్ ఇండెక్స్ పెరుగుతూనే ఉంది. యాక్చువల్గా ఈక్విటీ మార్కెట్స్కి డాలర్ ఇండెక్స్ పెరగడం మంచిది కాదు. ఈవెన్ దాంతో ప్యారలల్గా బాండ్ డీల్స్ కూడా రైజ్ అవుతున్నాయి. సో డాలర్ ఇండెక్స్ పెరుగుతుండడం, ఈవెన్ బాండ్ డీల్స్ కూడా రైజ్ అవుతుండడం ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ యాక్టివిటీని కంటిన్యూ చేస్తుందని ఒక క్వశ్చన్ మార్క్స్ అయితే ఉంచుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, Q2 రిజల్ట్స్ సీజన్ మోస్ట్లీ కంప్లీట్ అయితే అయింది. లాస్ట్ ఫ్యూ డేస్లోనే మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఏవైతే రిజల్ట్స్ పెండింగ్లో ఉన్నాయో అవన్నీ కూడా పోస్ట్ చేశాయి. సో Q2 రిజల్ట్స్ కారణంగా మీన్స్ ఈ పెద్ద పెద్ద కంపెనీస్ రిజల్ట్స్ పోస్ట్ చేస్తుంటే మార్కెట్ రియాక్ట్ అయ్యే ఒక సినారియో ప్రెజెంట్ అయితే కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ అంతా కూడా గ్లోబల్ మ్యాక్రో పిక్చర్కి వెళ్తుంది. లైక్ ఇన్ఫ్లేషన్ ఎలా ఉంది అండ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎటువంటి డెసిషన్స్ని తీసుకుంటున్నాయి అండ్ ఏ స్టాక్స్ ఓవర్ వాల్యూలో ఉన్నాయి అండ్ ఏ స్టాక్స్ అండర్ వాల్యూలో ఉన్నాయి. ఈ సైకిల్ నెక్స్ట్ కమింగ్ డేస్లో మార్కెట్లో రొటేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి మ్యాక్రో డేటాని కొంత ఇంట్రెస్టింగ్గా మనం గమనించాలి. సిపిఐ డేటా మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత, లాస్ట్ ట్రేడింగ్ సెషన్ మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత వచ్చింది 4.5%గా నమోదైంది. ఎక్స్పెక్టెడ్ 4.2గా ఉంటుందని. బట్ ఐఐపి డేటా రిలేటెడ్గా కొంత అన్సర్టనిటీ, 3.1% దగ్గరగా ఐఐపి డేటా నమోదైంది. 5% దగ్గరగా ఉంటుంది అనుకున్నారు. ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఐఐపి అంటే యాక్చువల్ చాలా డేస్ నుంచి కూడా మార్కెట్లో కొంత స్లగ్గిష్నెస్, లైక్ పెరుగుతున్నా మళ్ళీ పడ్డం అండ్ అగైన్ ఆ పాయింట్స్ నుంచి కొంత రికవరీ. బట్ ఫ్రైడే ట్రేడింగ్ సెషన్ చాలా స్ట్రాంగ్గా మూవ్ అయింది. ఆల్మోస్ట్ 1.2% దగ్గరగా నిఫ్టీ ర్యాలీ అవుతూ వీక్లీ హయ్యర్ జోన్లో నిఫ్టీ క్లోజ్ అయింది. ఇవాళ 18,210 మార్క్ నుంచి రెసిస్టెన్స్ ఫేస్ చేసి 18,080 దగ్గర మార్కెట్ క్లోజ్ అయింది. ఓవరాల్గా మార్కెట్ షార్ట్ టర్మ్ వ్యూ 17,600 అబోవ్ ఉన్నంత వరకు కూడా పాజిటివ్గా నేను చూస్తున్నాను. బట్ గ్లోబల్ సెంటిమెంట్ అంత స్ట్రాంగ్ పాజిటివ్గా లేదు అండ్ ఇన్ఫ్లేషన్ డేటా కూడా ఈక్విటీస్ రిలేటెడ్గా పాజిటివ్గా అయితే లేదు. నెక్స్ట్ మెటల్స్ రిలేటెడ్గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చేయాలి. చైనా రిలేటెడ్గా ఒక ఇంపార్టెంట్ డేటా, స్టీల్ డేటా రిలీజ్ అయింది. ఎస్పెషల్లీ స్టీల్ అండ్ ఐరన్ ఓర్ కంపెనీస్ రిలేటెడ్గా అక్టోబర్ చైనా స్టీల్ డేటాలో ప్రొడక్షన్ మంత్ ఆన్ మంత్ కంపారిజన్లో 3% ఫాలో అయింది. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో 22% ఫాలో అయింది. బాగా అర్థం చేసుకోవాలి. ప్రొడక్షన్ 3% ఫాలో అయింది. మంత్ ఆన్ మంత్ కంపారిజనే చూద్దాం, ఇయర్ ఆన్ ఇయర్ పక్కన చూద్దాం, కన్ఫ్యూజ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ప్రొడక్షన్ 3% మంత్ ఆన్ మంత్ కంపారిజన్లో ఫాలో అయింది. యూజువల్గా మనం ఎలా చూస్తుంటాం, స్టీల్ యొక్క ప్రొడక్షన్ తగ్గితే అక్కడ ప్రొడక్షన్ చేస్తున్న వాళ్ళు తగ్గించారంటే గ్లోబల్గా ఉన్న ఇతర స్టీల్ కంపెనీస్ రిలేటెడ్గా గ్లోబల్ డిమాండ్ పెరుగుతుంది. వాళ్ళు ఎక్స్పోర్ట్స్ చేసి మంచి మార్జిన్స్తో సెల్ చేసుకోవచ్చు. అది ఇండియన్ స్టీల్ కంపెనీస్కి పాజిటివ్గా చూస్తుంటాం కదా. సో అక్కడ ప్రొడక్షన్ తగ్గింది, ప్యారలల్గా డిమాండ్ కూడా తగ్గింది. సో ప్రొడక్షన్ తగ్గింది, ఇది స్టీల్ కంపెనీస్కి పాజిటివ్ అనుకునే సెంటిమెంట్ని ఇది ఎంటైర్గా టర్న్ అరౌండ్ చేస్తుంది. ఇప్పుడు డిమాండ్ తగ్గడం అనేది. సో ఇప్పుడు డిమాండ్ తగ్గితే చైనాలో స్టీల్ని అక్కడ ప్రొడ్యూస్ చేస్తున్న వాళ్ళు ఎలాగో చైనాలో పెద్ద డిమాండ్ లేదు కాబట్టి అక్కడ సెల్ చేయడానికి కూడా స్కోప్ తక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎక్స్పోర్ట్స్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, చైనా వాళ్ళే లార్జెస్ట్ కన్స్యూమర్గా ఉంటారు అండ్ ప్రొడ్యూసర్గా ఉంటారు మోస్ట్ ఆఫ్ ద మెటల్ స్పేస్ రిలేటెడ్గా. అక్కడే డిమాండ్ తగ్గుతుందంటే మెటల్ స్పేస్ రిలేటెడ్గా కూడా నెగిటివ్ సెంటిమెంట్ అయితే క్రియేట్ అవుతుంది. కాబట్టి స్టీల్ అలాగే ఐరన్ ఓర్ రిలేటెడ్గా ఉండే స్టాక్స్ని షార్ట్ టర్మ్ నేనైతే అవాయిడ్ చేయాలనుకుంటున్నాను. మెటల్స్ రిలేటెడ్గా ఇంపార్టెంట్గా మనం ట్రాక్ చేయాల్సింది గ్లోబల్ డేటా, దట్ టు చైనా ఒక ప్రొడక్షన్ అండ్ డిమాండ్ డేటా. మేబీ నెక్స్ట్ మంత్ అది పికప్ అవ్వచ్చేమో, బట్ మనకు క్లారిటీ లేనంత వరకు కొంతవరకు అవాయిడ్ చేయడం అనేది బెటర్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ ఐపీఓస్ రిలేటెడ్గా లిస్టింగ్ గురించి మాట్లాడుకోవాలి. సిగాచి ఐపీఓ లాస్ట్ 2 decades నుంచి ఐ థింక్ ఎంత % లిస్టింగ్ చేస్తే ఏ ఐపీఓ కూడా లిస్ట్ అవ్వలేదు. 2 decades ఆల్మోస్ట్ 20 years నుంచి కూడా సిగాచి నియర్లీ 252% దగ్గరగా లిస్టింగ్ గెయిన్స్తో లిస్ట్ అయింది అండ్ క్లోజింగ్ 270% దగ్గరగా అయింది. ఎస్జేఎస్ ఐపీఓ గ్రే మార్కెట్ పెద్దగా మెయింటైన్ అవ్వలేదు అండ్ లిస్టింగ్ కూడా పెద్దగా రాలేదు. పాలసీ బజార్ ఎక్స్పెక్టెడ్ కంటే బెటర్గానే కనిపించింది. లిస్టింగ్ 17%తో ఓపెన్ అయింది గెయిన్స్తో అండ్ నియర్లీ 22.6% దగ్గరగా గెయిన్స్తో పాలసీ బజార్ ఐపీఓ అయితే క్లోజ్ అయింది. అండ్ రీసెంట్గా లిస్ట్ అయిన నైకా వాళ్ళ నెంబర్స్ని పోస్ట్ చేశారు. నెంబర్స్ని గమనిస్తే వీళ్ళ నెంబర్సే కాదు, వీళ్ళ బిజినెస్ రిలేటెడ్ కూడా ఇంపార్టెంట్ డేటా అంతా కూడా ఇప్పుడు మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంటుంది. ఈ నైకానే కాదు, రీసెంట్గా జొమాటో రిజల్ట్స్ వచ్చాయి కదా. జొమాటో రిజల్ట్స్ పోస్ట్ చేసిన తర్వాత కూడా జొమాటో బాగా పెరిగింది. ఇన్ఫాక్ట్ జొమాటో వాళ్ళు క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్లో ప్రీవియస్ క్వార్టర్తో పోలిస్తే ఈసారి లాసెస్ని ఎక్కువగా పోస్ట్ చేశారు. ఇక్కడ కూడా సిమిలర్ సినారియోనే మెయింటైన్ అవుతుంది. వీళ్ళ టాప్ లైన్ని గమనిస్తే, వీళ్ళ క్వార్టర్ అండ్ క్వార్టర్ కంపారిజన్లో రెవెన్యూస్ని గమనిస్తే అది 8.5% దగ్గరగా గ్రో అయింది. మీన్స్ వీళ్ళు సంపాదించుకుంటున్న రెవెన్యూస్ గ్రో అవుతున్నాయి, వీళ్ళు సంపాదించుకుంటున్న ప్రాఫిట్స్ డౌన్ అవుతున్నాయి. ప్రాఫిట్స్ ఎందుకు డౌన్ అవుతున్నాయి, దాని రిలేటెడ్గా ఉన్న ఫ్యాక్టర్స్ని మనం అనాలిసిస్ చేస్తే వీళ్ళు చూపిస్తున్న డిప్రిషియేషన్, ట్యాక్స్, అలాగే వీళ్ళ బ్రాండ్ రిలేటెడ్గా స్పెండ్ చేస్తున్న ఎక్స్పెండిచర్ ఇవన్నీ పెరగడం కారణంగానే వీళ్ళ నెట్ ప్రాఫిట్ డౌన్ అవుతుంది. అండ్ వీళ్ళ యాప్ని విజిట్ చేస్తున్న యావరేజ్ యూనిక్ యూజర్స్ మంత్ ఆన్ మంత్ కంపారిజన్లో 11% పెరిగారంటున్నారు. అండ్ యావరేజ్ ఆర్డర్ వాల్యూ కూడా వీళ్ళ బ్యూటీ అలాగే ఫ్యాషన్ సెగ్మెంట్లో నియర్లీ 4% దగ్గరగా మూవ్ అయిందని, పాజిటివ్గా గ్రో అయిందని
నైకా వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. వీళ్ళ నెంబర్స్ బెటర్గా ఇన్ఫాక్ట్ పాజిటివ్గా ఉన్నాయి. బట్ ప్రాబ్లం అంతా వీళ్ళు ఐపీఓకి వస్తున్నప్పుడే ఎక్స్పెన్సివ్ అన్నారు. లిస్ట్ అయ్యేసరికి అది ఇంకా ఎక్స్పెన్సివ్ అయింది. అండ్ లిస్ట్ అయిన తర్వాత కూడా నియర్లీ 200 పాయింట్స్ దగ్గరగా స్టాక్లో మూవ్ కనిపించింది. కాబట్టి ఇవాళ స్టాక్ నియర్లీ 3.8% దగ్గరగా డౌన్ అయింది. అండ్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్లో పబ్లిష్ అవుతున్న డేటా ప్రకారం నిర్మలా సీతారామన్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ ఉందంటున్నారు. 6:37 ఆ పాయింట్లో ఉంటుందని ఇలా మల్టిపుల్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్లో అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఓకే, స్టాక్స్ రిలేటెడ్ ఉన్న అప్డేట్స్ మాట్లాడుకుంటే మొదట ఐఆర్సిటీసీ గురించి మాట్లాడుకోవాలి. అండ్ క్లోజింగ్ కూడా నియర్లీ 5% పాజిటివ్గా అయింది. దీనికి రీజన్ మార్కెట్స్ క్లోజింగ్ తర్వాత మనకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. అండ్ ఇది స్టాక్స్ ఇన్ యాక్షన్లో ఫస్ట్ అప్డేట్గా నేను మీకు మెన్షన్ చేశాను. రైల్వేస్ మినిస్ట్రీ వాళ్ళు ఈ వైరస్కి ముందు ఉన్న ట్రైన్ యాక్టివిటీని వైరస్ కారణంగా స్టాప్ చేశారు కదా. సో ఇప్పుడు ఈ కేసుల సంఖ్య తగ్గుతూ ఉండడం అండ్ ఫియర్స్ కూడా తగ్గాయి కాబట్టి నియర్లీ 700 ట్రైన్స్ దగ్గరగా రీస్టోర్ చేయబోతున్నారు. కొన్ని డేస్లోనే రీస్టోర్ చేయబోతున్నారు అని అప్డేట్స్ రావడంతో సో ఇక్కడ ట్రైన్స్ రీస్టోర్ అవుతున్నాయంటే టికెట్ బుకింగ్, ఇంటర్నెట్ ద్వారా వీళ్ళకి వచ్చే కన్వీనియన్స్ ఫీ ఇవే కాదు, అలా వస్తున్న ప్యాసింజర్స్ అండ్ వాళ్ళు యూజ్ చేస్తున్న బై చేస్తున్న వాటర్ బాటిల్స్ కానీ లైక్ రైల్ నీరు కానివ్వండి, క్యాటరింగ్, ఫుడ్ సర్వీసెస్ కానివ్వండి, వాళ్ళు వినియోగించుకుంటున్న సర్వీసెస్ కారణంగా కూడా ఐఆర్సిటీసీ వాళ్ళు లాభం పొందుతారు. కాబట్టి ఇలా వచ్చిన అప్డేట్తో స్టాక్ 5% దగ్గరగా పాజిటివ్గా మూవ్ అయింది. నెక్స్ట్ అశోక్ లేలాండ్ గురించి మాట్లాడుకోవాలి. కొంత జాగ్రత్తగా మనం అర్థం చేసుకోగలిగితే ఫస్ట్ టాటా మోటార్స్ రిలేటెడ్గా మనకు ఒక అప్డేట్ వచ్చింది. టాటా మోటార్స్లో ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారు, వాళ్ళు భారీ ఎత్తున ఫండ్స్ని రైజ్ చేయబోతున్నారు అని చెప్పిన కొంత టైం తర్వాత 7,500 crore దగ్గరగా టాటా మోటార్స్లో మనీ వస్తూ ఫర్దర్గా వాళ్ళు ఈవీ సెగ్మెంట్ రిలేటెడ్గా హై ఫోకస్ ఉంచబోతున్నారని అప్డేట్ చేశారు. తర్వాత రీసెంట్గా టీవీఎస్ మోటార్ వాళ్ళు కూడా ఇలాంటి ఫండ్ రైజింగ్ని చేయబోతున్నారని స్పెక్యులేషన్ రన్ అయింది. బట్ దాన్ని టీవీఎస్ మోటార్ వాళ్ళు లేదు, మేము అలాంటివి ఏం చేయట్లేదు, అలాంటి డిస్కషన్స్లో ఏం లేవు, మనీని రైజ్ చేసే డిస్కషన్స్లో ఈవీ సెగ్మెంట్ కోసం అన్నారు. కానీ ఇప్పుడు అశోక్ లేలాండ్ వాళ్ళు మాత్రం వాళ్ళ ఈవీ సబ్సిడరీ అయిన స్విచ్ మొబిలిటీలో ఫండ్స్ రైజ్ చేసేందుకు కేవలం ఇక్కడ ఇన్వెస్టర్స్నే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయట్లేదు, స్ట్రాటజిక్ ఇన్వెస్టర్స్ అంటున్నారు. మీన్స్ వచ్చే వాళ్ళ డబ్బులతో పాటు ఆ ఈవీ సెగ్మెంట్ రిలేటెడ్గా గ్రోత్కి కూడా యూజ్ అయ్యే ఇన్వెస్టర్సే కావాలని ఇలా అశోక్ లేలాండ్ వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. ఇంతకీ వీళ్ళకి డబ్బులు ఎందుకు అవసరం అని చెప్తున్నారు. ప్రెసెంట్ ఉన్న వీళ్ళ ఈవీ పోర్ట్ఫోలియో స్పెషల్లీ బస్సెస్ కానివ్వండి, లైట్ కమర్షియల్ వెహికల్స్ సెగ్మెంట్ రిలేటెడ్గా కొత్త వెహికల్స్ని తీసుకురావాలనుకుంటున్నారని అండ్ ఈవీ టెక్నాలజీని కూడా వీళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు. కాబట్టి ఫర్దర్గా ఈ సెగ్మెంట్లో వీళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్ కావాలని దాని రిలేటెడ్గా ఒక స్ట్రాటజిక్ ఇన్వెస్టర్ కోసం అశోక్ లేలాండ్ వాళ్ళు చూస్తున్నారని ఇలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇలా వచ్చిన అప్డేట్స్తోనే స్టాక్ యాక్చువల్గా 4% దగ్గరగా మూవ్ అయింది. ఇన్ఫాక్ట్ మార్కెట్ ఓపెనింగ్కి ముందే వీళ్ళు రిజల్ట్స్ని కూడా పోస్ట్ చేశారు. రిజల్ట్స్లో పెద్దగా చెప్పుకోదగిన చేంజ్ అయితే ఎక్కడ మనకు కనిపించదు. లాసెస్ కొంతవరకు తగ్గాయి. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వీళ్ళ ఎంటైర్ నెంబర్స్లో గమనిస్తే వీళ్ళ డెట్, వీళ్ళ అప్పులు 3,100 crore నమోదు చేశారు. అది క్వార్టర్ కంపారిజన్లో 25% దగ్గరగా తగ్గింది. వీళ్ళ అప్పుల్ని 25% తగ్గిస్తున్నారంటే డెఫినెట్లీ మనం అది పాజిటివ్గానే చూస్తాం. నెక్స్ట్ మ్యాక్స్ వెంచర్స్ అండ్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి ఇంపార్టెంట్ స్టేట్మెంట్ చేశారు. అలా చేసిన స్టేట్మెంట్తోనే నియర్లీ స్టాక్ 11% దగ్గరగా ఫాల్ అయింది. వీళ్ళకి సంబంధించిన మ్యాక్స్ స్పెషాలిటీ ఫిలిమ్స్ నుంచి ఆ బిజినెస్ నుంచి వీళ్ళు ఎగ్జిట్ అవుతున్నారని, దానికి సంబంధించిన 51% వాటాని జపనీస్ ప్రింటింగ్ కంపెనీ అయిన టోపాన్ వాళ్ళకి సెల్ చేస్తున్నారన్న అప్డేట్స్తో స్టాక్ నియర్లీ 11% దగ్గరగా ఫాల్ అయింది. నెక్స్ట్ ఇవాళ మీరు గమనిస్తే సిడిఎస్ఎల్ కానీ ఈవెన్ బిఎస్సిలో కూడా మనకు ఒక స్ట్రాంగ్ మూవ్ ఒక పాయింట్ వరకు కనిపించింది. దీనికి మెయిన్ రీజన్ ఎన్ఎస్సి వాళ్ళు ఐపీఓగా మార్కెట్లోకి రాబోతున్నారనే స్పెక్యులేషన్ అయితే స్టార్ట్ అయింది. నియర్లీ 2 lakh crore దగ్గరగా మార్కెట్లోంచి వాళ్ళు మనీని రైజ్ చేయబోతున్నారనేలా అన్లిస్టెడ్ మార్కెట్ ప్రైజెస్ అయితే పెరిగాయి. మరి చూడాలి వీళ్ళు ఎలాంటి వాల్యుయేషన్లో మార్కెట్లోకి ఎన్ఎస్సి వాళ్ళు వస్తున్నారని. అన్లిస్టెడ్ మార్కెట్లో ఎన్ఎస్సి షేర్స్ పెరుగుతున్నాయని అప్డేట్స్ వస్తున్న ప్రతిసారి కూడా బిఎస్సి స్టాక్ ప్రైస్ కూడా దానికి తగ్గట్టే మూవ్ అయింది. నెక్స్ట్ ఈ హెల్త్ కేర్ స్పేస్లో ఉన్న హాస్పిటల్స్ కానీ డయాగ్నోస్టిక్ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ నెంబర్స్ని పోస్ట్ చేశాయి. ఇన్ షార్ట్ వీటి రిలేటెడ్గా ఉన్న ట్రెండ్ని గమనిద్దాం. ఫస్ట్ అపోలో హాస్పిటల్స్ చాలా స్ట్రాంగ్ నెంబర్స్ వీళ్ళు డెలివర్ చేశారు. ఇలా నెంబర్స్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంటాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ నార్త్ ఈస్టర్న్ సెగ్మెంట్లో వీళ్ళు ఒక హాస్పిటల్లో 64% దగ్గరగా వాటాన్ని కొనుక్కున్నారు. అండ్ వీళ్ళ 24/7 డిజిటల్ బిజినెస్ రిలేటెడ్గా ప్రీవియస్గా అప్డేట్స్ చేస్తూ వచ్చారు కదా. మోస్ట్ పాసిబుల్ ఈ బిజినెస్ రిలేటెడ్గా ఒక స్ట్రాటజిక్ ఇన్వెస్టర్ని ఇయర్ ఎండ్ లోపు తీసుకొస్తారనేలా కూడా మార్కెట్స్లో అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఈ 24/7 డిజిటల్ ప్లే రిలేటెడ్గానే అపోలో హాస్పిటల్స్ రిలేటెడ్గా కూడా రీరేటింగ్ అయితే ప్రీవియస్గా జరిగింది. ఈవెన్ ఫార్టీస్ హెల్త్ కేర్ వాళ్ళు కూడా సిమిలర్ సెట్ ఆఫ్ నెంబర్స్ని డెలివర్ చేశారు. అండ్ ప్యారల్గా థైరో కేర్ వాళ్ళు కూడా. సో ఈ సెగ్మెంట్లో అపోలో హాస్పిటల్స్, ఫార్టీస్ హెల్త్ కేర్ అండ్ థైరో కేర్ ఈ మూడింటి నుంచి మనకి బెటర్ నెంబర్స్ కనిపిస్తూ ఉంటే ఫార్మా సెగ్మెంట్కి వచ్చేసరికి గ్రాన్యుల్స్ అలాగే ఇప్కా, స్పెషాలిటీ కెమికల్స్లో ఉన్న కొన్ని కంపెనీస్ కానివ్వండి, ఫార్మా సెగ్మెంట్లో స్పెషల్లీ ఏపీఏస్ అండ్ ఇంటర్మీడియట్స్ని తయారు చేస్తున్న మోస్ట్ ఆఫ్ ద ఫార్మా కంపెనీస్ రిలేటెడ్గా మార్జిన్ ప్రెషర్ అయితే కనిపిస్తుంది. సేమ్ డేటానే మనకి గ్రాన్యూల్స్ అలాగే ఇప్కాలో కనిపిస్తుంది. సో గ్రాన్యూల్స్ అలాగే ఇప్కా ఈ రెండిట్లో కూడా మార్జిన్స్లో మనకి డిటోరియేషన్ అయితే కనిపించింది.
అండ్ ఇప్కా వాళ్ళు రిజల్ట్స్ తో పాటు డివిడెండ్ ని ప్రకటించారు ₹8 పర్ షేర్ అండ్ స్టాక్ స్ప్లిట్ ని కూడా వీళ్ళు అనౌన్స్ చేశారు. సో వీళ్ళు చెప్తున్న స్టాక్ స్ప్లిట్ రేషియో ప్రకారం ప్రెసెంట్ ఉన్న ఒక్కొక్క షేర్ కమింగ్ డేస్ లో 2 షేర్స్ గా మారుతుంది అండ్ స్టాక్ ప్రైస్ హాఫ్ అవుతుంది. దీని రిలేటెడ్ గా ఫర్దర్ డీటెయిల్స్ ని December 16th జరిగే మీటింగ్ లో వీళ్ళు కంక్లూడ్ చేస్తారని ఇప్కా ల్యాబొరేటరీస్ వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ హీరో మోటోకార్ప్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇవాళ పెద్దగా మూవ్ అవ్వలేదు కానీ రిజల్ట్స్ బెటర్గా ఉన్నాయి. రెవెన్యూస్ ఫాల్ అయినట్టు కనిపిస్తుంది కానీ అది బెటర్ దాన్ ఎస్టిమేట్సే ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్ మార్జిన్స్, వీళ్ళు మార్జిన్స్ని బెటర్గా మెయింటైన్ చేయగలిగారు. దీనికి వీళ్ళు చెప్తున్న రీజన్స్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో వీళ్ళు తయారు చేస్తున్న వెహికల్ యొక్క ప్రైజెస్ని 13% దగ్గరగా సేల్ ప్రైజెస్ని పెంచారని, కాబట్టి వీళ్ళు మార్జిన్స్ని బెటర్గా మెయింటైన్ చేయగలిగారు. అది వీళ్ళ ప్రాఫిటబిలిటీ రిలేటెడ్గా కూడా పెద్దగా నెగిటివ్గా ఇంపాక్ట్ చేయకుండా ఉండదనేలా వీళ్ళు మెన్షన్ చేస్తూ ఈ ప్రెజెంట్ మార్జిన్స్ని కూడా కమింగ్ క్వార్టర్స్లో మెయింటైన్ చేయడానికి వీళ్ళు ప్రయత్నిస్తారని, ఇఫ్ నీడ్ అయితే ప్రైస్ హైక్స్ ని కూడా తీసుకుంటూ మార్జిన్స్ ని బెటర్ గా మెయింటైన్ చేసేందుకు హీరో మోటోకార్ప్ వాళ్ళు ప్రయత్నిస్తున్నారనేలా కంపెనీ అయితే అప్డేట్ చేస్తూ ఉంది. నెక్స్ట్ టాటా పవర్ గురించి మాట్లాడుకోవాలి. టాటా పవర్ రిలేటెడ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే కనిపిస్తుంది. రీసర్జెంట్ పవర్ వాళ్ళు 100% వాటా నార్థన్ ట్రాన్స్మిషన్ ప్రాజెక్ట్ లో అక్వైర్ చేశారనేలా మనకు అప్డేట్ కనిపిస్తుంది. ఇంతకీ రీసర్జెంట్ పవర్ టాటా పవర్ వాళ్ళకి ఎటువంటి రిలేషన్ ఉందంటే, రీసర్జెంట్ పవర్ రిలేటెడ్ గా 100% వాటాలో టాటా పవర్ వాళ్ళు నియర్లీ 26% దగ్గరగా వాటాని హోల్డ్ చేస్తున్నారు. 74% వాటాని ఐసిఐసిఐ బ్యాంక్ పవర్ ప్లాట్ఫామ్ అండ్ కువైట్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ వాళ్ళు రీసర్జెంట్ పవర్లో హోల్డ్ చేస్తున్నారు. సో ఓవరాల్గా వస్తున్న ఈ అప్డేట్ రీసర్జెంట్ పవర్ వాళ్ళు అక్వైర్ చేశారు 100% వాటా అని వస్తున్న అప్డేట్ టాటా పవర్ కూడా మనం పాజిటివ్గా తీసుకోవచ్చు. ఇవాళ టాసన్ కంపెనీ రిలేటెడ్గా ఐపీఓ ఓపెన్ అయింది. ఇది మీరు అప్లై చేస్తున్నారా లేదా, షార్ట్ టర్మ్ లిస్టింగ్ గెయిన్స్ ఎలా ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందని క్వశ్చన్స్ వస్తుండేసరికి ఎస్ నేను ఇది అప్లై చేస్తున్నాను, షార్ట్ టర్మ్ కూడా పాజిటివ్గా ఉన్నాను అండ్ యాజ్ వెల్ యాజ్ లాంగ్ టర్మ్ కూడా పాజిటివ్గా ఉన్నానని టెలిగ్రామ్లో మెన్షన్ చేస్తూ గ్రే మార్కెట్ ఆల్మోస్ట్ 30% దగ్గరగా ఉందని మెన్షన్ చేశాను. ఇప్పుడు కంపెనీ రిలేటెడ్ కూడా ఇంపార్టెంట్ డేటా నేను మీతో షేర్ చేస్తాను. వీళ్ళు ఆర్హెచ్పిని ఓపెన్ చేసి వీళ్ళ బిజినెస్ దగ్గరికి వెళ్ళారంటే వీళ్ళు ఏ బిజినెస్ని చేస్తున్నారు అనేది ఒక క్లారిటీ మనకు వస్తుంది. వీళ్ళు మెయిన్లీ 3 సెగ్మెంట్స్లో వాళ్ళ బిజినెస్ని చేస్తున్నారు. ఒకటి కన్జ్యూమబుల్స్లో పిపెట్స్ కానీ మనం నార్మల్గా ల్యాబ్స్, కెమిస్ట్రీ ల్యాబ్స్ లేకపోతే మైక్రోబయాలజీ ల్యాబ్స్లో ఇలాంటి ఎక్విప్మెంట్ని గమనిస్తూ ఉంటాం. పిపెట్స్ కానీ, సెంట్రిఫ్యూజ్ ట్యూబ్స్ కానీ, స్పెషల్లీ మైక్రోబయాలజీ ల్యాబ్స్లో పెట్రీ డిషెస్ అని ఎక్కువగా కనిపిస్తుంటాయి. క్రయో వైల్స్ అండ్ స్టోరేజ్ వైల్స్ కూడా వీళ్ళ కన్జ్యూమబుల్స్ సెగ్మెంట్లో మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ రీయూజబుల్స్, ఇందులో గమనిస్తే బాటిల్స్ కానీ, కార్బాయ్స్ కానీ, బ్రేకర్స్ కానీ, సిలిండర్స్ కానీ వీటిని యూజువల్గా మనం చాలా ల్యాబొరేటరీస్లో గమనిస్తూనే ఉంటాం. అండ్ అదర్స్ అని ఈ సెంట్రిఫ్యూజ్ చేసే ఎక్విప్మెంట్ని కానీ, వర్టెక్స్ని కానీ, పిపిటర్స్ని కానీ వీళ్ళు రిలేటెడ్గా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారని వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. మన చిన్నప్పుడు మనం ల్యాబ్లో చూసిన వస్తువులు మోస్ట్ ఆఫ్ ద ల్యాబ్ వేర్ అంతా కూడా గ్లాస్లో కనిపిస్తూ ఉంటుంది. కానీ గ్లాస్ వేర్ ఏవైతే మనం ల్యాబొరేటరీస్లో యూజ్ చేస్తూ ఉంటామో ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్నవన్నీ కూడా ఇప్పుడు అవన్నీ కూడా గ్లాస్ కాకుండా ప్లాస్టిక్ వేర్లో మనకి మోస్ట్ ఆఫ్ ద ల్యాబ్స్లో కనిపిస్తున్నాయి. దీనికి 3 ఇంపార్టెంట్ రీజన్స్ ఉన్నాయి. గ్లాస్ వేర్ కంటే ప్లాస్టిక్ వేర్ మనకి కొంత చీప్గా దొరుకుతుంది బికాస్ ప్రొడక్షన్ కూడా కొంత ఈజీ అవుతుంది కాబట్టి. నెక్స్ట్ ఈజీ టు హ్యాండిల్, మోస్ట్ ఇంపార్టెంట్ ట్రాన్స్పోర్ట్ కాస్ట్. ఒకసారి తయారు చేసిన తర్వాత గ్లాస్ ఇన్స్ట్రుమెంట్స్ అయితే చాలా కేర్ఫుల్గా ట్రాన్స్పోర్ట్ చేయాలి అండ్ దాని రిలేటెడ్గా ట్రాన్స్పోర్టేషన్ లాజిస్టిక్ కాస్ట్ కూడా పెరుగుతుంది. సో చీప్గా దొరుకుతుండడం, ఈజీగా హ్యాండిల్ చేయగలగడం అండ్ ట్రాన్స్పోర్ట్ అండ్ లాజిస్టిక్ కాస్ట్ కూడా ప్లాస్టిక్ రిలేటెడ్గా ఈ ప్రొడక్ట్స్ని తయారు చేస్తున్న కంపెనీస్కి కొంత అడ్వాంటేజ్ అయితే క్రియేట్ చేస్తుంది. అండ్ ఈ కంపెనీ రిలేటెడ్ కూడా మేజర్ ఈవెంట్స్ని గమనిస్తే ఈ కంపెనీ 1983 ఆ పాయింట్ నుంచి స్టార్ట్ అయిందని అలా వీళ్ళు అప్డేట్ చేస్తూ వేరియస్ స్టేజెస్లో ఈ కంపెనీ మల్టిపుల్ సెగ్మెంట్స్లోకి ఎంటర్ అవుతూ వీళ్ళ బిజినెస్ పోర్ట్ఫోలియోని పెంచుకుంటూ ఉందని 2018లో క్లియర్ విజన్ వాళ్ళు నియర్లీ 49% దగ్గరగా ఈ కంపెనీలో వాటాను ఎక్వైర్ చేశారని అయితే వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ బిజినెస్ రిలేటెడ్గా ఇంకొన్ని ఇంపార్టెంట్ డేటాని అయితే వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. వీళ్ళకి నియర్లీ 1700 SKUs అక్రాస్ 300 ప్రొడక్ట్స్ ఉన్నాయని అండ్ వీళ్ళకి సంబంధించి 5 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి అండ్ అన్నీ కూడా వెస్ట్ బెంగాల్లో ఉన్నాయి. ఇది నెగిటివ్స్లో మాట్లాడుకుందాం. అండ్ వీళ్ళ రిలేటెడ్గా ఒక స్ట్రాంగ్ డీలర్ నెట్వర్క్ ఉందని అండ్ వీళ్ళ ప్రొడక్ట్స్ని మోస్ట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ లైక్ అకాడమిక్స్ మీన్స్ ఈ కాలేజెస్ కానీ, స్కూల్స్ కానీ ఏవైతే ల్యాబొరేటరీస్ని ఉంటాయో అవి వాళ్ళ ప్రొడక్ట్స్ని యూజ్ చేస్తున్నాయని. ఫార్మాస్యూటికల్ కంపెనీస్, CRO లైక్ ఈ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ అండ్ డయాగ్నోస్టిక్ కంపెనీస్, హాస్పిటల్స్ వీళ్ళందరూ కూడా వీళ్ళ ప్రొడక్ట్స్ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారని ఇలా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ కీ కస్టమర్స్ ఎవరనేది కూడా స్క్రీన్ పైన మీరు గమనించవచ్చు. అండ్ బై 2025 ప్లాస్టిక్కే 75% అండ్ గ్లాస్వేర్ 25% యూజ్ చేస్తారని ఇలా వీళ్ళు ప్రొజెక్షన్స్ అయితే ఇస్తున్నారు. వీళ్ళ ఫైనాన్షియల్స్ని గమనిస్తే మనం నెగిటివ్గా చూడడానికి ఏం లేదు. ఎందుకని ఇది లాంగ్ టర్మ్ కూడా అప్లై చేస్తానని మెన్షన్ చేశానంటే వీళ్ళ గ్రాస్ మార్జిన్ని గమనించండి, 82.5% దగ్గరగా ఉంది. 70% ఆర్ 80% మార్జిన్ ఒక కంపెనీ, గ్రాస్ మార్జిన్ ఒక కంపెనీ ఎంజాయ్ చేస్తుందంటే అండ్ దట్ టు ROCE 37% దగ్గరగా నమోదు చేస్తున్నారు అండ్ ROE కూడా 38.4గా మెన్షన్ చేస్తున్నారు. ఫైనాన్షియల్స్ పరంగా చూస్తే కంపెనీ రిలేటెడ్ ఒక స్ట్రెంత్ అయితే కనిపిస్తుంది. అండ్ ఈ కంపెనీకి సంబంధించిన మేనేజ్మెంట్ వాళ్ళ రిలేటెడ్గా ఎక్స్పీరియన్స్ని కూడా మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు.
ఓకే, ఈ కంపెనీ ఎందుకని గ్రో అవుతుందని నేను అనుకుంటున్నాను. పాజిటివ్స్ ఏంటి? ఫస్ట్ థింగ్, మీకు డయాగ్నోస్టిక్ కంపెనీస్ పెరుగుతుంటాయి, ఆ ఇండస్ట్రీయే గ్రో అవుతుందని మీరు అనుకుంటున్నా, హాస్పిటల్స్ గ్రో అవుతాయని, ఫార్మాసిటికల్ కంపెనీస్ ఆరు వాళ్ళ దగ్గర నుంచి బిజినెస్ పొంది రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ గ్రో అవుతుంటాయని మనకు ఒక పాజిటివ్ వ్యూ ఉంటే దెన్ తప్పకుండా ఈ కంపెనీ ప్రొడక్ట్స్ కూడా అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. ఎస్పెషల్లీ ఇండియాలో బ్రాండెడ్ ల్యాబొరేటరీ ప్రొడక్ట్ సెగ్మెంట్లో చాలా తక్కువ మంది ప్లేయర్స్ ఉన్నారు. ఫ్యూ ప్లేయర్స్, ఆల్మోస్ట్ 8 to 9 ప్లేయర్సే మెజారిటీ ఆఫ్ మార్కెట్ షేర్ని బ్రాండెడ్ సెగ్మెంట్లో హోల్డ్ చేస్తున్నారు. సో అందులో టార్స్ అండ్ ప్రొడక్ట్స్ వాళ్ళది మేజర్ రోల్. అండ్ ఒక స్ట్రాంగ్ మార్జిన్ని, గ్రాస్ మార్జిన్ని మెయింటైన్ చేస్తున్నారంటే వీళ్ళ బ్రాండ్ రిలేటెడ్గా బయట ఖచ్చితంగా డిమాండ్ ఉంటేనే వీళ్ళ అంత మార్జిన్స్ని, అంత ప్రైజెస్ పెడుతున్నా బయట కన్జ్యూమర్స్ కొంటున్నారు. సో ఆ మార్జిన్స్లోనే వీళ్ళ బ్రాండ్ యూనిక్నెస్ మనకు అర్థమవుతుంది. అండ్ నెగిటివ్స్ కూడా ఉన్నాయి. 2018లో 49% దగ్గరగా క్లియర్ విజన్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు ఈ కంపెనీలో వాటాను కొనుక్కున్నారు అనుకున్నాం కదా. ఆ పాయింట్లో ఈ కంపెనీలో వాళ్ళు చేసిన ఇన్వెస్ట్మెంట్ 52 రూపీస్ పర్ షేర్లో చేశారు. 49% వాటాను కొనుక్కుంది, కానీ ప్రెసెంట్ ఐపీఓగా వీళ్ళు 662 రూపీస్లో వస్తున్నారు. అండ్ వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ అన్ని కూడా ఒకే దగ్గర ఉండడం, స్పెషల్లీ వెస్ట్ బెంగాల్లో ఉంటుండడం కారణంగా ఏదైనా ఒక అన్సర్టనిటీ అక్కడ క్రియేట్ అవుతుంటే అది వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ని ఇంపాక్ట్ చేస్తుంది. కాబట్టి ఇది కూడా నెగిటివ్గా చూస్తున్నాను. అండ్ ఈ ఐపీఓ November 15th ఓపెన్ అవుతుంది, November 17th క్లోజ్ అవుతుంది. మార్కెట్లో లిస్ట్ అయ్యే డేట్ November 26th. ఈ ఐపీఓ ద్వారా వీళ్ళు 1000 crores రేస్ చేయాలనుకుంటున్నారు. అందులో రీటైలర్స్కి 35% దగ్గరగా రిజర్వేషన్ ఉంది. ఈ ఐపీఓ కావాలనుకుంటే మనకి 662 రూపీస్ పర్ షేర్ పెట్టి మనం ఐపీఓ అప్లికేషన్ వేయాలి. అది లాట్స్లో వేయాలి. ఈచ్ లాట్ ఈక్వల్ టు 22 షేర్స్. అండ్ ఈ ఐపీఓ ద్వారా రైజ్ చేస్తున్న మనీలో వీళ్ళకి 1000 crore దగ్గరగా రైజ్ చేస్తున్నారు అనుకున్నామా, అందులో 150 crore కంపెనీకి వెళ్తుంది. ఆ మనీని యూజ్ చేసి వీళ్ళు వీళ్ళ ఫర్దర్ బిజినెస్ని ఎక్స్పాండ్ చేసే ఒక ప్రయత్నంలో ఉన్నారు. కాబట్టి ఇది కూడా మనం స్టాక్ రిలేటెడ్గా పాజిటివ్గా చూడొచ్చు. అండ్ ఈ ఒక ఐపీఓ అప్లికేషన్ మనం వేయాలంటే 14,564 రూపీస్ మన దగ్గర ఉండాలి. నెక్స్ట్ నిఫ్టీలాగా బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ కోసం ఈ లెవెల్స్ని గమనిస్తున్నాను. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటాను గమనిస్తే వీక్లీ అలాగే మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటాలో ఉన్న ఓఐ డేటాని మీరు గమనించారంటే ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి టాప్ సైడ్కి వెళ్తుంటే 18,300 దగ్గర స్ట్రాంగ్ గా ఓఐ డేటా అయితే ఫామ్ అవుతుంది. ఇన్ఫాక్ట్ 18,200 దగ్గర కూడా ఫామ్ అవుతుంది. కానీ ప్యారలల్ గా మనకి పుట్ దగ్గర కూడా రైటింగ్ కనిపిస్తుంది. కాబట్టి మనకి 18,300 దగ్గర కనిపిస్తున్న డేటాని సిగ్నిఫికెంట్గా తీసుకుంటాం. అండ్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్కి మూవ్ అవుతుంటే 17,800. సో 17,800 to 18,300 ఈ 500 పాయింట్ రేంజ్లో నిఫ్టీ ఉంటుందనేలా నిఫ్టీ కాల్ అలాగే పుట్ రైటర్స్ భావిస్తున్నారు. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.